ఐబొమ్మ నిర్వాహకుడు రవి 5 రోజుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ వెనుక తానొక్కడినే ఉన్నానని రవి చెప్పినప్పటికీ పైరసీ ఆరోపణలను అంగీకరించలేదని సమాచారం. అయితే బెట్టింగ్ యాప్ల ప్రచారం ద్వారానే తనకు కోట్లలో ఆదాయం వచ్చిందని అంగీకరించినట్లు తెలిసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి సుమారు 15 బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేశాడు. ముఖ్యంగా 1xBet ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. ఐబొమ్మ ప్రారంభమైనప్పటి నుంచి చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలోనే జరిగినట్లు గుర్తించారు. ఈ మార్గంలో రవి సుమారు 80 నుంచి 100 కోట్ల రూపాయల వరకు కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటి వరకు 35 బ్యాంకు ఖాతాలను గుర్తించగా వాటి ద్వారా 30 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. సినిమాల కొనుగోలు, యాడ్ ఏజెన్సీలతో ఒప్పందాల వంటి వ్యవహారాలన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడిపించినట్లు ఆధారాలు సేకరించారు. కస్టడీ ముగియడంతో రవిని తిరిగి చెంచులగూడ జైలుకు తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.